హాయ్ అండి. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినరు. కానీ ఇలా కాకరకాయ, ఉల్లిపాయ, కారం పెట్టి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. చేదు అస్సలే ఉండదండి. ఇలా నేను చూపించే విధంగా రెడీ చేసుకోండి. ఈ సైజులో ఉన్న లేత కాకరకాయలను తీసుకొని పైతోలంతా పీల్ చేసుకోండి. ఇలా పీల్ చేసుకొని వీటిని కాటు పెట్టుకొని అందులోని గింజలన్నింటినీ తీసివేయండి. ఇలా నేను చూపించిన విధంగా కాకరకాయ అనేది లేతగా ఉండాలండి, బాగా ముదిరిపోవద్దు. గింజలు అనేవి చాలా లేతగా ఉంటే కాకరకాయ ముదిరిపోదండి. చూసారు కదా, ఇందులోని గింజలన్నింటినీ ఇలా తీసివేసుకోండి. తీసివేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు, ఉప్పు వేసి ఈ కాకరకాయలకు బాగా పట్టించండి. ఇలా పట్టించి ఉప్పు పసుపుని పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ దాకా వీటిని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఉప్పును పీల్చుకొని కాకరకాయలో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఇలా చేయడం వల్ల కొంతవరకు చేదు అనేది తగ్గుతుంది. పూర్తిగా ఏం తగ్గిపోదు, కానీ కొంతవరకు ఇందులోని చేదంతా తగ్గిపోతుందండి కాకరకాయలోది. ఇలా చూసారు కదా, వాటర్ అంతా ఎలా వస్తుందో. కాకరకాయలు ఫ్రై చేసుకోవడం కోసం మన స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోండి. ఏదైతే మనం వాటర్ తీసి పక్కన పెట్టుకున్న కాకరకాయలని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 50% వరకు కాకరకాయలని అటు ఇటు కలుపుకుంటూ ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలోంచి చేదంతా పోతుంది. మూత పెట్టుకొని పర్ఫెక్ట్గా ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. 2 సైడ్స్ ఇలా నేను చూపించే విధంగా కలర్ అనేది చేంజ్ కావాలి. ఈ కలర్ వస్తేనే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఆ తర్వాత మసాలా కోసమని మనం స్టవ్ మీద గిన్నె పెట్టి 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. ఈ 7 కాకరకాయలకి ఇంత క్వాంటిటీ సరిపోతుంది. 1 టీ స్పూన్ జీలకర్ర, పెద్ద సైజు టీ స్పూను ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు అనేవి చిటాపట అనగానే స్టవ్ను కట్టేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో పోసుకొని నువ్వులను పేస్ట్ చేసుకోవాలండి, పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని వచ్చేసి మనం కాకరకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. అలానే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఫ్రై చేసుకోకండి. కొంచెం కలర్ చేంజ్గానే ఫ్రైని చేయడం ఆపేయండి. ఇందులోకి ఒక చిటికెడంత సాల్ట్ వేసి ఫ్రై చేయండి ఆనియన్స్ని. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని మిక్సీ జార్లో వేసుకొని చింతపండు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి నువ్వుల పౌడర్ని కూడా ఈ ఉల్లిపాయల్లోకి వేయాలండి. అలానే కారం, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి కాకరకాయలోకి ఈ గ్రేవీనంతా, ఏదైతే ఈ మసాలా ఉంది కదా, అదంతా స్టఫ్ చేసుకోవాలి. అన్నింటిలోకి ఈ విధంగా నేను చూపించే విధంగా మొత్తం కాకరకాయలోకి స్టఫ్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని జీలకర్ర, కల్మాకు వేసుకొని ఫ్రై చేయండి. రెడీ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలన్నింటినీ ఫ్రైలో వేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుందండి. చేదు అనేది అస్సలే ఉండదు. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు చేదు ఉందా లేదా అనేది. గ్రేవీ మిగిలినట్లయితే ఆ గ్రేవీని కూడా ఇందులో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఉల్లిపాయల కారం కాబట్టి తొందర మాడుతుందండి. ఇలా మాడినట్టు అనిపిస్తుంది, ఏం పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయలను అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేయండి 2 సైడ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2 సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అటు ఇటు మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ కలర్లోకి వస్తుంది. మాడినట్టుగా అనిపిస్తుంది, అయినా టేస్ట్ బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.